హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ కిచెన్ అండ్ హోమ్ ఐడియాస్. ఇవి మక్కట్టుకులు అండి. మక్కట్టుకులు తెలంగాణ స్పెషల్ మక్కట్టుకులు. ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అయితే చాలా లైక్ చేస్తారు. ఇవి షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అని ఎవ్వరు ఏం లేదు, అందరు తినొచ్చు. ఎంతో బాగుంటుంది, ఎంతో హెల్తీ ఫుడ్, చాలా ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ అన్నట్టు. దీనికి కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ మంచిగా తాలింపు వేసుకుంటే ఈ టేస్ట్ కమ్మగా ఉంటుంది. దీంట్లో ఉప్పు ఉంటుంది, మక్కలల్లో మనం ఉప్పు సరి చూసుకొని కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది మక్కట్టుకులకి, చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫ్రై చేసుకొని వీటిలో మనము పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది మక్కట్టుకులని. ఎంతో పాత రెసిపీ అన్నట్టు ఇది. చాలా ఏళ్ళ క్రితమే మక్కట్టుకులు అంటే అందరూ ఇదే ఫేవరెట్ స్నాక్గా తినేవాళ్ళు. ఇప్పుడేమో పానీపూరి, పిజ్జా, బర్గర్, కచోరీ, సమోసా అది ఇది అని అన్నీ తింటున్నారు. ఆ కాలం నుంచి పాత వాళ్ళైనా ఎవరైనా కానీ మక్కట్టుకులు అంటే స్పెషల్. మక్కట్టుకుల స్పెషల్ ఫేవరెట్స్ చాలామంది ఉంటారు. చాలామంది ఇప్పటికీ కూడా వేరే దేశాలలో కూడా తీసుకుపోయి తింటుంటారు. మేము కూడా మా పిల్లలకి పంపిస్తుంటాము మక్కట్టుకుల్ని. చాలా లైక్ చేస్తారు. దీంట్లో టమాటా వేసుకొని అట్లనే కలుపుకొని తినేస్తారు. ఉప్పు కారం వేసుకొని టేస్ట్ మాత్రం అద్రుహి, నెక్స్ట్ లెవెల్, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎవరన్నా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తడి చేసుకొని కొద్దిగా చేసుకుంటే, చేసుకోకపోయినా చేసుకున్న సూపర్ టేస్ట్ అండి మక్కట్టుకులది. అందరు మర్చిపోయినరు కానీ మేము మర్చిపోలేదు. మక్కట్టుకులు హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని డైట్ బక్కగా కావాలనుకునే వాళ్ళు కూడా ఇవి తింటే కూడా కడుపు నిండా తినొచ్చు, ఏం బాధ లేదు. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. తాలింపు అన్నీ వేసిన తర్వాత కొంచెం వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అయిపోయింది మక్కట్టుకులు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.